ఎన్నికల కాలంలో నేతలెవరైనా కలవరపడతారు. గెలుపు ఓటముల రేసులో డీలా పడిపోతారు. కానీ కేసీఆర్ మాత్రం ఎప్పుడైనా సై అంటారు. కాలం కాని కాలమైనా కాలు దూవుతారు. ఎదురొచ్చిన భయం లేకుండా బస్తీమే సవాలంటారు. ప్రజాకోట్లోకి పరిగెడతారు. తెలంగాణ కోసమే ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఆదిలోనే స్థానిక ఎన్నికల పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజకీయ మాంత్రికుడు కేసీఆర్ వ్యూహకర్తగా నిలిచారు. పార్టీ అభ్యర్థులు ఉరకలేసే ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దూకారు. సత్తా చూపారు. 2 జెడ్పీ చైర్మన్లతో సహా వందలాది ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ పదవుల్ని కైవసం చేసుకోగలిగారు. అప్పటికే సిద్దిపేట సీటుకు రాజీనామా చేసిన కేసీఆర్ స్థానిక ఎన్నికల తర్వాత ఉప ఎన్నికలకు సిద్ధమయ్యారు. భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజలు తన వెంటే ఉన్నారని డంకా బజాయించి చెప్పారు. ఒక పల్లెబాట, ఒక జలసాధన, ఇలా ఎన్నో పోరు వ్యూహాలు రూపొందించారు. సభలెన్నో నిర్వహించారు. పాదయాత్ర చేపట్టారు. జనం బాధలు విన్నారు. తెలంగాణ సాధనతోనే అన్ని కష్టాలు తీరతాయన్నారు. దళిత, గిరిజన, బడుగు వర్గాల బాంధవుణ్ణన్నారు. మైనార్టీలకు ఆత్మబంధువుగా నిలిచారు. టీఆర్ఎస్ పోరు సత్తా తెలిసింది. 2004లో జతకడతానని కాంగ్రెస్ ముందుకొచ్చింది. తెలంగాణకు అనుకూలమేనని చెప్పింది. పొత్తు ఎత్తువేసింది. టీఆర్ఎస్తో కలిసి కాంగ్రెస్ ప్రచారం హోరెత్తించింది. విజయఢంకా మోగించింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేలుగా కేసీఆర్తో సహా 5 ఎంపీలుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ సర్కార్లో 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు చేపట్టారు. కేంద్రంలో కేసీఆర్, నరేంద్ర మంత్రులుగా చేరారు. యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చారు. ప్రధాని మన్మోహన్ సింగ్ 2004లోనే తమ ప్రభుత్వం తెలంగాణకు కట్టుబడి ఉందని ప్రకటించారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు యూపీఏ ప్రభుత్వం ప్రణబ్ ఆధ్వర్యంలో 3 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కానీ కాలయాపన జరిగింది. దీంతో 2005 జూలైలో టీఆర్ఎస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బయటకొచ్చింది. 6 మంత్రులు రాజీనామాలు చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చీలికలు తేవడానికి వైఎస్ పాచికలు వేశారు. కొందరిని తన వైపు తిప్పుకోగలిగారు. తెలంగాణ అంశం తేల్చుకునేందుకు కేసీఆర్తో పాటు నరేంద్ర 2006 ఆగస్టులో కేంద్ర కేబినెట్ నుంచి బయటకొచ్చారు. పోరుబాట పట్టారు. కాంగ్రెస్ నేత ఎంఎస్ సవాల్కు కేసీఆర్ సై అంటూ 2006 నవంబర్లో కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో 2 లక్షలకు పైగా భారీ మెజార్టీతో మళ్లీ కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ గెలిచారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై కేసీఆర్ గట్టిగా గర్జన చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి ఫ్లోరైడ్ దాకా ఇష్యూ ఏదైనా రాజీ లేని పోరు సాగించారు. పలు సమస్యలపై దీక్షలు చేపట్టారు. 2007 నవంబర్లో తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించారు. తెలంగాణ అంతటా తెలంగాణ తల్లి భావనను పెంపొందించారు. తెలంగాణ కోసం 2008లోనూ కేసీఆర్తో సహా 3 ఎంపీలు, 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. మళ్లీ ఉప ఎన్నికల్లో కేసీఆర్, వినోద్ ఎంపీలుగా, 7 ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నష్టపోయినా పోరులో మాత్రం ఏమాత్రం వెనుకడుగు వెయ్యలేదు. ఉప ఎన్నికలకు ముందే నరేంద్ర పార్టీకి దూరం కాగా 2009 జనవరిలో విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశారు. ఇంతలో మళ్లీ సాధారణ ఎన్నికలొచ్చాయి. 2009లో టీడీపీ వామపక్షాలతో మహాకూటమిగా ఏర్పడి 46 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేసింది. తెలుగుదేశంతోనూ జై తెలంగాణ అనిపించింది. అసెంబ్లీ తీర్మానానికి ఒప్పించింది. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా 10 మందినే గెలిపించారు. కేసీఆర్, విజయశాంతి మాత్రమే ఎంపీలుగా ఎన్నికయ్యారు. మూకుమ్మడి రాజీనామాలతో తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లే క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరోసారి రాజీనామా చేశారు. కాంగ్రెస్, టీడీపీలు కలిసి రాకపోయినా పదవుల్ని వదిలేశారు. 2009 సాధారణ ఎన్నికలు జరిగిన ఏడాదిలోపే ఉప ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధమైంది. 10 మంది టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీలకు చెందిన ఒక్కో సభ్యుడి రాజీనామాలతో ఖాళీ అయిన 12 స్థానాల్లో 11 చోట్ల పోటీ చేసిన టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. మరో సీట్లో బీజేపీకి మద్దతు పలికి గెలిపించింది. తెలంగాణ వాదం గెలిచింది. ఎన్నికల బరిలో తనకు తిరుగు లేదని నిరూపించుకుంది.